ఇదే చెప్తున్నాను. నా గొంతు విని ఎవరు భయపడొద్దండి. ఎందుకంటే నాకైతే ఆరోగ్యం బాగలేదు. నాకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే నా గొంతయితే ఇలా ఉందిమాట. అసలు ఏమైందనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అందరూ చూడండి. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక మన ఛానల్ పేరైతే కళా వ్లాగ్స్ అండి. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను హౌస్ వైఫ్ని కాబట్టి నాకు సంబంధించిన హౌస్ వైఫ్ వ్లాగ్స్ మాత్రమే వస్తాయి. కుకింగ్ వీడియోస్ అలాగే నా లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. ఎవరైనా నచ్చితేనే చూడండి, నచ్చకుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొందరికి చాలా మంది లేడీస్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు హౌస్ వైఫ్ కూడా ఉంటారండి. హౌస్ వైఫ్స్కి మాత్రమే నా వ్లాగ్స్ నచ్చుతాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటేనే ఇంట్లో పనులు చేసుకోవడం, అంటే అంట్లు కడుక్కొని, బండలు తుడుచుకొని, బట్టలు ఉతుక్కొని, పిల్లల్ని చూసుకొని, పిల్లల్ని స్కూల్కి పంపించి, హస్బెండ్ని డ్యూటీకి పంపించి, ఇలా ఉన్న పనులన్నీ చేసి ఇంటి పని మొత్తాన్ని చక్కదిద్దుకొని బయట నుంచి వచ్చిన హస్బెండ్కి ఇంట్లోకి రాగానే మంచి పాజిటివ్ ఫీలింగ్స్ని వైబ్స్ని ఇచ్చేది, పిల్లలకి మంచి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చేది ఈ ఇల్లేనండి. ఇలాంటి హౌస్ వైఫ్ వ్లాగ్స్ కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకు మాత్రం హౌస్ వైఫ్ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను నా లైఫ్ గురించి చెప్పుకుంటూ నా ఇంట్లో పనులైతే చేస్తున్నాను. అందుకే మాట నేను నా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ టైంని ఎందుకండి వేస్ట్ చేసుకుంటారు? నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఈరోజు వీడియో ముచ్చటికి వస్తే, ఈరోజైతే నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదండి. ఫుల్ దగ్గు, జలుబు, జ్వరం అయితే ఉందిమాట. ఇలా హెల్త్ బాగలేనందుకు నాకైతే కొంచెం నోటికి స్పైసీగా ఏమన్నా తినాలనిపించింది. అందులో నాకు ఏమి చేసే ఓపిక అస్సలు లేదండి. ఎవరైనా నాకు చేసి పెట్టే వాళ్ళు బాగుంటే ఉండు అనిపిస్తుంది మాట. కానీ ఏం చేస్తాం, ఈ క్వార్టర్లో నాకంటే ఎవరు లేరు చేసి పెట్టేకి. ఉండేది మా బావ ఒక్కడే. కానీ మా బావ మాత్రం డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకు హెల్త్ బాగలేదని మా బావ ఇంటికాడ కూర్చుంటే అస్సలు నడవదు మాట. ఎందుకంటే మా బావ చేసే జాబ్ అలాంటిది. తన జాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన జాబ్కి అయితే వెళ్ళాల్సిందే. అతిగా ప్రాబ్లమ్స్ వస్తేనే మాట ఉండిపోతాడు. పిల్లలకి ఇలా అయినా కూడా నాకు తప్పదు మాట. ఇలా ఇంట్లో పిల్లలకి ఏమైనా అయినా, హస్బెండ్కి ఏమన్నా అయినా, వైఫ్కి ఏమన్నా అయినా ఇంట్లో వైఫ్కే మాట తప్పదు. మన పని అంటూ చేసేకి ఎవరూ దొరకరు ఇక్కడే కాదు ఎక్కడైనా అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. నేను క్వార్టర్లో ఉన్నందుకు నాకు ఇలా అనిపిస్తుందా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇలానే అనిపిస్తుందా, అదే కామెంట్ చేయండి. తినాలనిపించిందని దగ్గరలో ఉన్న కాంప్లెక్స్కి అయితే వెళ్ళి ఒక అర్ధ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నానండి. ఇంకా చికెన్ తెచ్చుకున్నాక పిల్లలకి స్కూల్ టైం కూడా కావచ్చింది మాట. ఇంకా నేను ఇక్కడ ఫటాఫట్ చికెన్ అయితే చేస్తున్నాను. ఈ చికెన్ చేసుకుంటూ ఎందుకు నేను మీకు వీడియో తీసి పెట్టకూడదని నాకు కూడా అనిపించింది. అందుకే వెంటనే నా చికెన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఈరోజు చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇది ఏమంటే ఓన్లీ కొంచెం పెప్పర్ స్టైల్లో ఉంటుంది, పెప్పర్ చికెన్ ఫ్లేవర్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మిరియాలు అయితే వేస్తాను అనమాట ఈ చికెన్లో. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి దగ్గర ఇప్పుడు టైం అయితే 12:30 కావస్తుందండి. ఇప్పుడైతే నేను వంటకు పెట్టినాను. పిల్లల్ని తీసుకొని రావడానికి నేను 1కి వెళ్ళాలి మాట. ఈ అర్ధ గంటలో నా వంట పని మొత్తం నేనైతే కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అందుకే ఒక పక్కన అన్నం పెట్టేసినాను, ఇంకొక పక్క చికెన్కి అయితే పెట్టేసినాను. నేను ఈరోజు మాత్రం చికెన్ కొంచెం చారు వేసుకుందాం అనుకుంటున్నా. మా కర్నూలు భాషలో ఇలానే అంటమాట. అందుకే ఈ చికెన్ని కొంచెం నేను ఉల్లిగడ్డలు, టమాటాలు పేస్ట్ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇలా చికెన్ అయితే వేసి దాంట్లో ఉప్పులు, కారాలు, పసుపులు అన్నీ వేసి బాగా ఉడికిస్తానండి. ఇలా ఉడికించి టైంలోనే నాకైతే స్కూల్కి వెళ్ళే టైం అయితే అయ్యిందండి. అందుకే త్వరగా అయితే అన్నం అయితే ఉంచేసినాను. ఆ చికెన్ని మూత పెట్టి మగ్గిచ్చేసినాను అనమాట. అన్నం ఉంచి ఇప్పుడు ఎంత టైం అయితే నేను అన్నం ఉంచుతానో ఆ టైంలో ఈ చికెన్ అయితే మగ్గిచ్చేస్తున్నా. ఇలా మగ్గిచ్చిన తర్వాత ఈ అన్నాన్ని కూడా స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటియలేదు మాట. 2 స్టవ్లు నేను ఇలా బంద్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళినాను. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నా వంటని కంటిన్యూ అయితే చేసినాను అనమాట. మళ్ళీ అన్నం మగ్గబెడుతున్నాను, మళ్ళీ చికెన్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఏందాక ఇలా చేస్తే బాగుంటుందా వంట అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే చేసినానండి. ఇది చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం మాట. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నా అన్నం కూడా బాగా అయింది, చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకా నేను ఈ చికెన్ కోసం కొంచెం మసాలా అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను పెప్పర్ అన్నాను కదా, కొంచెం గొంతుకు మంచిగా ఉంటుంది నాలుకకి అన్నట్టు కొంచెం పెప్పర్ కూడా వేస్తున్నాను అనమాట. అంటే చెక్క, లవంగ, ఏలాకులు, పెప్పరు, కొబ్బెర, అలాగే ఎల్లిపాయలు ఇవన్నీ వేసి నేను రోట్లో మంచిగా అయితే దంచుకుంటానండి. ఇలా దంచుకున్న ఈ మసాలాని దీంట్లో వేసి ఉడికిస్తా. చెప్పడమే మర్చిపోయినా, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏందక్క తిక్కదానిలో అక్కడ తలలో అన్ని పువ్వులు పెట్టుకున్నామని. ఎవరైనా పెట్టుకుంటే ఒక పువ్వు పెట్టుకుంటారు, లేదంటే 2 పువ్వులు పెట్టుకుంటారు, నువ్వేమన్నట్టు పెట్టుకున్నామని. నిజంగానండి నాకైతే కొంచెం పూల మీద ఎక్కువ ఆశనే మాట. మరి ఇన్నట్టు పెట్టుకున్నాలని ఆశ అయితే అస్సలు లేదు. నేనైతే మా గార్డెన్లో ఒక 2-3 పువ్వులు అయితే వచ్చినాయి, వాటిని అయితే తీసుకొని వచ్చినాను. వాటిని చూడంగానే నాకు ఏమనిపించిందంటే దాన్ని తీసేసుకొని తల్లో పెట్టుకుందాం అనిపించేసింది. అలానే తీసుకొని తల్లో పెట్టుకున్నా. ఉంటే పోతే అనుకున్నా, కానీ మాత్రం అవి తల్లో నుంచి ఊడి అస్సలు కింద పడలేదు. ఇంకా
ఇంకా ఆల్రెడీ పెట్టుకున్న పువ్వులని మనం తీసి కింద అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళకి పువ్వులనేటివి ముత్తైదుతనం కాబట్టి నేను ఆ పూలను అలానే పెట్టినాను. మీరు ఏమన్నా అనుకోండి అబ్బా! నేనైతే ఏం ఫీల్ కాను. నా తలలో నాకు పూలైతే కంపల్సరీ ఉండాలా. ఇదైతే నాకు మా అత్తమ్మ నేర్పించింది. ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తలలో పువ్వులు, చేతులకి గాజులు కంపల్సరీగా వేసుకునాలని. కాబట్టి నేను పూలైతే కంపల్సరీ పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్‌లో ఆ మసాలాను కూడా ఏసేసి చికెన్ ఇలా దగ్గరికైతే ఉడికిచ్చేసినాను. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. నిజం చెప్తున్నా ఇదే మసాలాని మీరు ప్రతిసారి వేసి చేయండి. చికెన్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మంచి మసాలా ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇలా దగ్గు, జలుబు వచ్చిన రోజు మంచిగా చారు చేసుకొని తింటే జలుబు అనేది వదిలిపోతుంది. ఇంకా దాని తర్వాత మధ్యలో మా శ్రీలతక్క ఈరోజు తను కూడా చికెన్ తెచ్చి బిర్యానీ అయితే చేసిందన్నమాట. నా కోసం కొంచెం బిర్యానీ అయితే పంపించింది. తను అలా పంపించిన తర్వాత ఇంకా పిల్లలకి ఫస్ట్ అయితే బిర్యానీ పెట్టేసినాను. తర్వాత నేను అన్నము, చికెన్ వేసేసుకొని అయితే ఇక్కడ నాకు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎందుకు తింటున్నానంటే ఈరోజు తొందరగా మా బావ డ్యూటీ నుంచి లేట్ వస్తాడనమాట ఈరోజు. కొంచెం 3 అలా అవుతుంది. అంతవరకు నేను అస్సలు ఉండలేకున్నా. అందుకే అన్నం తినేసి టాబ్లెట్లు అయితే వేసి కొద్దిసేపు అయితే పడుకున్నానండి. ఇంక నేను పడుకున్న తర్వాత మా బావ అయితే 3 గంటలకు వచ్చినాడు. మా బావ వచ్చినాక కూడా మా బావకైతే భోజనం పెట్టిన. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసేసి ఇదండి. మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నా వీడియోస్ కానీ నచ్చితే కానీ నన్ను కూడా మీ ఇంట్లో ఒక అక్కలానో చెల్లిలానో భావించి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితేనే సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బాగుందా బాగలేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే మరి ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. ఓకే మరి బాయ్ ఆల్.